ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సమాధి అది 1918 సంవత్సరము జూన్ నెల. బాబావారు తల కింద పెట్టుకునే ఇటుకరాయి అకారణంగా పగిలింది. అప్పుడు బాబావారు, పగిలింది ఇటుకరాయి కాదు, నా ప్రాణమే, త్వరలో నేను సమాధి పొందుతాను అన్నారు. భక్తులు అందరూ బాధపడుతూ ఉన్నారు. బాయిజా కుమారుడు తాత్యా పాటిల్కు క్షయవ్యాధి సంక్రమించింది. రోజు రోజుకు ఆ వ్యాధి మరింత ఎక్కువై బాధపడుతున్నాడు. బాబావారు రామచంద్రరావు పాటిల్తో, తాత్యా పాటిల్ కొద్ది రోజుల్లో మరణించిపోతున్నాడు అన్నారు. రామచంద్రరావు పాటిల్ బాబాతో, మీరుండగా తాత్యాకు మరణమా అసంభవం అన్నాడు. బాబావారు, నిజమే, తాత్యాకు నేనుండగా మరణం అసంభవమే కంటూ తాత క్షయవ్యాధిని బాబావారు స్వీకరించారు. తాత్యాకు జబ్బు రోజు రోజుకు తగ్గుతుంటే బాబావారికి రోజు రోజుకు జబ్బు ఎక్కువ అవుతుంది. లేవలేని పరిస్థితి ఏర్పడింది. ఆ స్థితిలోని లక్ష్మీబాయి షిండేని పిలిచి నవవిధ భక్తి మార్గ సూచకంగా శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవ, అర్చనము, వందనము, దాస్య, సఖ్య, ఆత్మ నివేదనము అనే 9 రూపాయల నాణములను ఇచ్చారు. ఏకాదశ సూత్రములు భక్తులకు అందించారు. అక్టోబరు నెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయం అనగా విజయదశమి ఏకాదశి సంగమ సమయంలో బాపు సాహెబ్ బూటీ ద్వారా నిర్మించిన పాలరాతి మందిరంలో బాబావారు సమాధి పొందారు. బాబావారు సమాధి పొందిన భక్తుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. ఆర్తులైన ఏమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశము వనరించిన సుఖ సంపదలను పొందగలరు. ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడను. నా భక్తులకు రక్షణంబు నా సమాధి నుండియే వెలువడుచుండును. నా సమాధి నుండియే నా మనుష్య శరీరము మాట్లాడును. నన్ను ఆశ్రయించిన వారికి, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము. నా యందు ఎవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. నా సహాయము గాని నా సలహాను గాని కోరిన తక్షణము వసంగడానికి సంసిద్ధుడను. నా భక్తుల ఇంట లేమి అను శబ్దము పడచూపదు. నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును అని శ్రీ సాయిబాబా వారు ఏకాదశ సూత్రములను చెప్పారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. షిరిడీలో మనము చూడవలసినవి: ఖండోబా మందిరము, గురుస్థానము, ద్వారకామాయి సమాధి మందిరము, చావడి, లెండీబాగు అంటే బావి, లక్ష్మీబాయి షిండే ఇల్లు, మహల్సాపతి ఇల్లు, శ్యామా ఇల్లు, షాకోరి, జంగ్లీ మహారాజు ఆశ్రమం. ఇంకా షిరిడీ చుట్టూ ఉండే పరిసర ప్రాంతములు: నాసిక్కు, త్రయంబకేశ్వరు, శనిసింగనాపూరు, కృష్ణేశ్వర్, ఔరంగాబాదు, దౌలతాబాదు, ఎల్లోరా, పండరీపురము, పద్మవ్యూహము, గోపాలపురం, తుల్జాపూరు, పరులి, వైద్యనాథము, ముక్తిధాము, గంగేశ్వరం. శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా భజన చేసుకుందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. సాయి దాసులను దీవించు, సాయి దాసులను కరుణించు. కరుణా సింధు కరుణించు, కరుణను మాపై కురిపించు. మా మనసే నీకు మందిరము, ఈ చరితమే నీకు అంకితము. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. సాయి దాసులను దీవించు, సాయి దాసులను కరుణించు. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. సాయి దాసులను దీవించు, సాయి దాసులను కరుణించు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ
నమః.